హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కళ్యాణి డ్యామ్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ వ్లాగర్. నేను ప్రజెంట్ కలికిరి మండలం నుండి బాక్రాపేట అడవుల గుండా కళ్యాణి డ్యామ్కి అయితే వెళ్తున్నాను. ఈ డ్యామ్కు చేరుకోవాలంటే మదనపల్లి తిరుపతి ఎక్స్ప్రెసెస్ చాలా అయితే ఉంటాయండి. సో ఏ బస్ ఎక్కినా మనకు కళ్యాణి డ్యామ్ దగ్గర అయితే దింపేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న సజెషన్ అండి, హెల్మెట్ అయితే పెట్టుకోండి. చాలా మంది హెల్మెట్ లేకుండా అయితే ఓవర్ స్పీడ్ అయితే వెళ్తున్నారు. ఈ స్కూటీలో వెళ్తున్న ఇద్దరు అస్సలు పెట్టుకోలేదండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. ఒకటి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు. ఈ డ్యామ్ అయితే తిరుపతి నుండి 21 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి. 40 మినిట్స్ జర్నీ చేయాలి. అదే చెన్నై నుండి అయితే 153 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. 3.5 మినిట్స్ జర్నీ అయితే అవుతుందండి. మదనపల్లి నుండి 107 కిలోమీటర్స్ 2.5 అవర్స్ జర్నీ అయితే పడుతుంది అప్రాక్సిమేట్గా. అయన్నొద్దు, పాయింట్కి రా. కళ్యాణి డ్యామ్కి అయితే వచ్చామండి. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుని స్ట్రైట్ వెళ్తే కళ్యాణి డ్యామ్ అనేది వస్తుంది. ఈ డ్యామ్కి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, డైరెక్ట్ చూడడానికి వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలండి. దారి అయితే అంత బాగుండదు, మంచి కండిషన్లో ఉంటే వెహికల్ వేసుకురండి, లేకపోతే ఆటోలో రావచ్చు. ఫైనల్గా డెస్టినేషన్ కళ్యాణి డ్యామ్కి అయితే చేరుకున్నాను. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ డ్యామ్ 1977వ సంవత్సరంలో నిర్మించారు. ఇది గ్రావిటీ డ్యామ్ అండి. గ్రావిటీ డ్యామ్ అంటే సెల్ఫ్ వెయిట్ని యూజ్ చేసి వాటర్ని రెసిస్ట్ చేస్తే దాన్ని గ్రావిటీ డ్యామ్ అంటారు. ఇది తిరుపతి పట్టణానికి వాటర్ సప్లై మరియు చుట్టుపక్కల గ్రామానికి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తుంది. నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఆ గేట్ దగ్గర ఏదో చిన్న రిపేర్ చేస్తున్నారంట. మేమైతే అక్కడి వరకు వెళ్ళాము, కొద్ది దూరం వెళ్ళి వచ్చేస్తామని చెప్పాము. ఏదో రిక్వెస్ట్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాను. పుష్పరాజ్ కళ్యాణి నది పైన ఈ డ్యామ్ అయితే కట్టారండి. కళ్యాణి నదికి ఉపనది కూడా ఉంది, సువర్ణముఖి నది అని పిలుస్తారు. చాలామంది తలకోన వాటర్ ఫాల్స్లో నుండి వాటర్ ఇక్కడికి వస్తాయనుకుంటారు. కాదండి, ఆ వాటర్ ఫాల్స్ ఈ కళ్యాణి డ్యామ్ ఆపోజిట్లో ఉంటాయి. ఈ కళ్యాణి డ్యామ్లో అనేక రకాల వాగులు వంకలు కలుస్తాయి. వాటిలో ముఖ్యమైనవి మామిళ్ళమను కోన, పగడగుంట్ల వంక, మొర్రపు కోన, తుంబకోన, రాగిమను కోన, తెల్లబండ కోన, హనుమ కోన, చింతకుంటల కోన వంటి కోనలు ఈ కళ్యాణి నదిలో కలుస్తాయి. చుట్టూ అడవులు ఉండడం వల్ల క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. అక్కడ కళ్యాణి డ్యామ్ అని రాశారు, చాలా బాగుంది. ఈ డ్యామ్లో బోటింగ్ ఉండదు. ఇక్కడ చేపలు అయితే చాలా ఉంటాయండి. మీకు ఇప్పుడు ఆ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక్కొక్క చేప అయితే అలా లైన్గా వెళ్తున్నాయి. చాలా చూడముచ్చటగా ఉంది. నాకైతే చిన్న వల ఏదైనా ఉంటే ఆ వల వేసి ఈ చేపల్ని పట్టుకుందామనే ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి తిరుపతి సిటీకి ఫిషెస్ సప్లై చేస్తారు. ఇవన్నీ ఒకే రకానికి చెందిన చేపలు. ఏదో డ్రిల్ మాస్టర్ డ్రిల్ చేపించినట్టు అంత వరుసగా అయితే వెళ్తున్నాయండి. ఈ డ్యామ్కు ఇంకో ఎంట్రీ పాయింట్ కూడా ఉందండి. అదే ఎగ్జిట్ గేట్ నుండి ఎంట్రీ అవ్వచ్చు. మెయిన్ రోడ్లో నుండి రంగంపేట వెళ్ళే రూట్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ మట్టి రోడ్ ఉంటుంది. ఈ మట్టి రోడ్ గుండా ఆ డ్యామ్కి అయితే వెళ్ళొచ్చు. దారిలో నేడిగాయలు అయితే కనపడినాయి. చాలా అయితే ఏరాడండి. సో కేజీ వచ్చి 100 రూపీస్ అంట. మినిమం ఇప్పుడు 10 కేజీస్ అయితే ఉంటుంది అక్కడ. డ్యామ్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కాలేజ్ స్టూడెంట్స్ అయితే చూడడానికి వచ్చారండి. ఈ డ్యామ్ మన ఎక్స్ సీఎం హానరబుల్ వెంగళరావు అధికారంలో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అయింది. చెప్పాలంటే ఈయన 5వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. అక్కడ వైట్ కలర్ థర్మాకోల్ తేలుతూ ఉంది కదా, సో అదంతా వల అండి. సో వల రేంజ్. సో చుటకారం వేశారు చేపల కోసం. జూమ్ చేసి చూస్తే వాటర్ ఎడ్జ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి.
అంతే అండి కళ్యాణి డ్యామ్ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.